పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయిందని గత పాలకులు అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. గత పాలకులు నిర్లక్ష్యం వలన ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించలేకపోయామని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పనులను వేగవంతం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ మూసికృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్యాకేజీ 3వ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన పూర్తి వివరాలు మీడియా ముఖంగా తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఏవైతే కల్వకుర్తి మోటార్లు కాలిపోయినాయో గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు వాటిని అసలు రిపేరు చేయలే. 5 మోటార్లు కానీ 3 నడుస్తూ ఉన్నాయి. సో దానికి ఆ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ రెగ్యులేటర్ ఏర్పాటు సంబంధించి 10 సంవత్సరాలు చేయలే. ఇప్పుడు ఒకటి జిల్లా కలెక్టరు, ఎస్పీ గారితో పాటుగా శాసనసభ్యులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది ఈ మోటార్లను రిపేర్ చేయాలంటే కూడా, తక్షణమే చేయాలంటే కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోతాయి. సో కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఆపలేం కాబట్టి ఈ మోటార్ రిపేర్ చేయలేకపోతా ఉన్నారు అన్నట్టు. సో దీన్ని పరిష్కారం కోసం ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు ప్రాజెక్ట్ అవుతుందో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు ఒక తూము పెట్టడం జరిగింది. అంటే ఒక 1000 క్యూజెక్స్. సో దాని మూలంగా ఈ 3 బోర్లతో పాటుగా ఈ 1000 క్యూజెక్ కలవడం మూలాన సుమారుగా 3.5 లక్షలు 4 లక్షలకు నీళ్ళు వచ్చే అవకాశం. సో దాన్ని అది ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క మిషన్ బైక్కి సంబంధించినటువంటి ఇంకా ఒక 4 రోజులు టైం పడుతుంది అది పూర్తి కావడానికి. అది పూర్తయితే ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది చేస్తాం. అట్లాగే ఈ 4,60,000 ఎకరాలు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా ఇటు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ కలిపి. సో ఈ 4,60,000 ఎకరాలకు 4,600 క్యూజెక్ నీళ్ళు తీసుకుపోవాలంటే గతంలో నిర్మాణం చేసినప్పుడే ఎల్లూరు నుంచి సింగోటం దాకా, సింగోటం నుంచి మధ్య మధ్యలో అక్కడక్కడ గుడిపల్లి దాకా ఇంకా కొంత మట్టి కట్ట ఈ మొత్తం మోటార్ లాంచ్ చేసి ఇటు పాలమూరులో ఒక 1000 క్యూజెక్ తీసుకొని వస్తే ఆ ఇబ్బంది అవుతుంది. సో దాన్ని కూడా సరి చేసి ఏర్పాటు చేసి దాన్ని ప్రత్యక్షంగా పరిశీలన కోసం సంబంధిత అధికారులను, కలెక్టర్తో అందరూ కలిసి రావడం జరిగింది. సో దానికి శ్రీకారం చుట్టే కలిసి దాన్ని పెంచే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి అండ్ కొల్లాపూర్, ఈ 5 నియోజకవర్గాలకు మహాత్మా గాంధీ కల్వకుర్తి కింద ఎప్పటికీ నీటి ఇబ్బంది ప్రశ్నిస్తూ ఉంటారు. 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆన్ అయింది. నార్లాపూర్ రిజర్వాయర్ నిలబడడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే, మెయిన్ కెనాలే. మీరు మంజూరు చేసిన 35,000 కోట్లలో మీరు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 23,000 కోట్లు. మళ్ళీ మీరు దిగిపోయే నాటికే ఇప్పటికీ మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్ మీరు వాటికి మంజూరు ఇవ్వలే. అసలు ఈ మెయిన్ కెనాల్ కనుక మీరు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారమే 80,000 కోట్లకు వాళ్ళే అంచనాలు పంపించారు. అంటే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావడానికి 80 కోట్లు కావాలని వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే 2023లోనే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. మరి 80,000 కోట్ల అయ్యే ప్రాజెక్టులో 23,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు ప్రాజెక్టు పూర్తయిందని నీళ్లు గుమ్మరిచ్చిందంటే ఆనాడు 2023 ఎన్నికల కోసం చేసిన స్టంట్ అది. అది తప్ప ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. దీనికి గతంలో తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపడుతుందని చెప్పని పర్మిషన్ తీసుకున్నాం. వాస్తవంగా నీటి కేటాయింపులు ఇప్పటివరకు తీసుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి 90 టీఎంసీలు నికర జలాలను తీసుకున్నటువంటి
కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ 90% నికర జలాలు తీసుకోవడం మూలాన అట్లాగే ప్యారలల్గా ఈ ప్రాజెక్టును మిగతా పంపులు ఏర్పాటు చేయడం, టోటల్గా కెనాల్ త్రూ చేయడం, మళ్ళీ మిగతా మెయిన్ కెనాల్స్ పెట్టడం, ఇంకా శాంక్షన్స్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని వీలైనంత త్వరగా వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మొత్తం 12 లక్షల ఎకరాలకు మొత్తం 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి శీఘ్రగతిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసి 20,000 కోట్లు మాత్రమే పాలమూరు ఖర్చు పెట్టింది. అదే ఇక్కడ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. రెండవది, మహబూబ్నగర్ జిల్లా మాజీ బీఆర్ఎస్ నాయకుల్ని, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకం పైన ఉండే రిజర్వాయర్లు మొత్తం కూడా కేవలం 4 టీఎంసీ అంటే 40,000 ఎకరాల బారే రిజర్వ్ మాత్రమే ఉంది. మరి 4.5 లక్షల ఎకరాలు బారాలంటే కనీసం 25 టీఎంసీ ఉండాలి. 10 సంవత్సరాలు ఒక రిజర్వాయర్ గట్లే. అట్లాగే జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సార్ ఈ అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు 5,50,000 ఎకరాలు. జూరాల రిజర్వాయర్ కెపాసిటీ అనేది కేవలం 8-9 టీఎంసీలే ఉంది. అంటే దగ్గర 50 టీఎంసీ కావాలా. అక్కడ రిజర్వాయర్లు లేవు. అందుకే అదే అక్కడ కాళేశ్వరం పైన ఒక్క మల్లన సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టిండు. అట్లాగే కొండ పోచమ్మ రకరకాలు కట్టిండు. కానీ పాలమూరు జిల్లా మాత్రం ఎక్కడో రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. కేవలం పాలమూరు ప్రాజెక్టులకు మాత్రమే ఒక 60 టీఎంసీ నిర్మాణం చేయడం జరిగింది. బట్ అటు భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్ ప్రాజెక్టుకు నీళ్లు లేవు. ఇటు కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి, మహాత్మా గాంధీ కల్వకుర్తి ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ రిజర్వాయర్స్ లేవు. అందుకే వచ్చే వారం లోపలనే ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లాను ఈ ప్రాజెక్టు కోసం రావడం కోసం అన్ని ఏర్పాట్లు చేసే కారణం ఈ లోపల ఇవన్నీ కూడా టోటల్గా ఏమేమి ఉన్నాయని మొత్తం చేసి వీటిపైన సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి పాలమూరు జిల్లాకు సంబంధించి 1 మహాత్మా గాంధీ పెండింగ్ పూర్తి చేయడం, 2 పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడం, మహాత్మా గాంధీ ప్రాజెక్టు పైన రిజర్వాయర్స్ నిర్మాణం, అట్లాగే జూరాల పైన కూడా రిజర్వాయర్ నిర్మాణం, ఇవన్నీ చేపట్టి శీఘ్రగతిన పాలమూరు జిల్లా రైతాంగానికి నీళ్లు పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.